ఇంకోటి చెప్పాలా, పొద్దున నా బిడ్డ ఏమన్నది, చిన్నది, నాకైతే మస్తు బాధ అనిపించింది. ఏమన్నది? మమ్మీ ఒకటి చెప్తా ఏమన్నావు కదా అన్నది. అంటే ఏంటిదే చెప్పండి. మళ్ళీ ఏమనొద్దు అంటే ఏమన్నా చెప్పాను. అంటే ఇప్పుడు అందరూ పైసలు అడుగుతారు కదా మమ్మీ, మనము దేవుని దగ్గరికి పోయిన తర్వాత సమాధి కాడికి వచ్చి అడుగుతారు అయ్యమని అన్నది. అట్లా అందుకే పిల్లల ముంగట మాట్లాడదు, పిల్లల ముంగట ఏది చెప్పద్దు. దానిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను భయపడు బంద్ చేసిన ఫ్రెండ్స్. ఒకప్పుడు నాకు కొన్ని బాధలకు భయం ఉండే, ఎట్లా ఏం చేయాలని అర్థం కాకపోతుండే. అసలు ఏంది పొజిషన్, అటువంటి సిచ్యువేషన్ మస్తు ఫేస్ చేసే ఇప్పుడు నేను ఎట్లుంటే మంచిది, నేను ఎట్లుంటే బయట పడతా అనే సిచ్యువేషన్లో ఇప్పుడు నేనున్నా. అర్థమైందా ఫ్రెండ్స్? మనకు ఒకరు హెల్ప్ చేస్తారా, దేవుని దగ్గర పోదాం, పోయి దేవుణ్ణి అడుగుదాము, దేవుని దగ్గర పోదాము, పోయిన తర్వాత అప్పుడు మనకు సమాధి కడతారు కదా, ఆడొచ్చి అడుగుతారా వీళ్ళందరూ అన్నది. నేను బతుకున్నాగా వాళ్ళకి ఏం బాధనే, మంచిగా అవన్నీ పిల్లలు. అందుకే పిల్లల ముంగట అట్లా ఉండద్దు. అర్థమైందా? దేనికైనా సొల్యూషన్ ఉంటుంది ఫ్రెండ్స్. నేను నా టైం కోసం వెయిట్ చేస్తాను. ఎవడేమనుకున్నా, ఎవడెట్లా అనుకున్నా నాకు పీకేదేం లేదు. బొచ్చు అంటే అనుకుంటోళ్ళు ఫ్రెండ్స్ నేను అనేది. అంటే ఈ వీడియో చూసి అనుకుంటోళ్ళు ఉన్నారు, ఈ వీడియో చూసి మంచిగా అరే వీళ్ళు పాపం అనేటోళ్ళు ఉన్నారు, ఈ వీడియో చూసి ఎత్తిపొడుపు మాటలు మాట్లాడేటోళ్ళు ఉన్నారు. ఈ వీడియోకు పబ్లిక్ చూసి పబ్లిక్ సపోర్ట్ వస్తుందని నా ఆలోచనలో నేనున్నా. అర్థమైందా ఫ్రెండ్స్? చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, చెప్పాలంటే ఓపెన్గా మాట్లాడాలంటే ఘోరమైన సిచ్యువేషన్లో ఉన్నాం. అర్థం చేసుకోరు ఫ్రెండ్స్. అంటే ఎవరైనా కానీ ఈ హెల్ప్ కావాలని చెప్పి ఇట్లా పబ్లిక్లో వీడియో పెడతానంటే అర్థం చేసుకోరు. ఏ సోర్స్ లేకపోతేనే నాకు సపోర్ట్ చేయండి, నాకు హెల్ప్ చేయండి అని వచ్చి ఇట్లా వీడియోలు పెట్టాల్సి వస్తుంది. నా గూగుల్ పే నెంబర్ పెడతాను ఫ్రెండ్స్. గూగుల్ పే, ఫోన్పే నెంబర్ 8464869498 8464869498. అర్థమైందా ఫ్రెండ్స్? ఈ నెంబర్కు మీకు ఎంత వీలైతే అంత మీకు తోచినంత హెల్ప్ చేయండి. అట్లానే ఈ వీడియోకు తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అర్థమైందా ఫ్రెండ్స్? ఎవడన్నా బాధలో ఉన్నాడంటే ఎంకరేజ్ చేసుడు నేర్చుకోవాలి, ఎంకరేజ్ చేయాలి. కమ్సే కమ్ లైక్ చేయాలి, లేకపోతే షేర్ చేయాలి. లేకపోతే మీకు ఎంతో వీలైతే అది ఏదో రకంగా సహాయపడేటట్టు చేయాలి. కానీ డిస్కరేజ్ చేసుడు, ఏమంటారు బాధలు ఉన్నోడిని సచిన పాము సంపడు అంటారు కదా, అట్లా బాధలు ఉన్నోడిని ఇంకా బాధ పెట్టుడు, అటువంటి లెక్కలు చేయొద్దు. అర్థమైందా? ఇప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది, మా ఇంట్లో ఏం పరిస్థితి నడుస్తుంది నాకు తెలుసు. అర్థమైందా? ఎటువంటి పరిస్థితులు ఉంటే ఇట్లాంటి అంటే ఇక ఇట్లా అర్థమైందా ఫ్రెండ్స్? అర్థం చేసుకోరి, కొంచెం సపోర్ట్ చేయరు. కొత్త వస్తున్న వాళ్ళు వీడియోకి లైక్ చేసి షేర్ చేసుడు. ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయగలిగితే ఫైనాన్షియల్గా చేయండి. లేకపోతే మాకు మీరు ఈ వీడియోకు లైక్ చేసో షేర్ చేసో వీడియో పూర్తి చేసో ఏదో రకంగా మీరు వీలైన తీరులో షేర్ అంటే సపోర్ట్ చేయండి. ఫస్ట్ నేనున్న రోజులు డోంట్ వర్రీ. అర్థమైందా? నా చివరి శ్వాస నేను బతుకున్నా అంటేనే కథ మీరు ఆరాముగా ఉండాలి. మస్తు బాధ అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఎవరన్నా ఏదన్నా మాటలు అంటుంటే ఏమంటే అసలు ఆ టైం ఏదైనా చేసుకుంటే బాగుంటుంది అన్నట్టు అనిపిస్తుంది. అది కరెక్ట్ కాదే. అది కరెక్ట్ అయితే మీరు గిన్ని రోజులు ఉంటారా అనే గట్టువంటి ఏ మన జీవితాన్ని మన చేతులారా మనం ఏది చేసుకోవద్దు. మనం ఎట్లా పుట్టామో తెలియదు, మనం ఎట్లా పోతామో కూడా తెలియదు. అది లైఫ్ అంతే. మనం ఏదో రకంగా కష్టపడాలి, ఏదో రకంగా బతకాలి. ఎప్పుడు రాంగ్ డిసిజన్ తీసుకోవద్దు. ఎంత కష్టం వచ్చినా బతకనికైనా పోరాడాలి. ఇది నా పాలసీ. నేను చెప్పేది అదే. ఎవరైనా అన్నీ మంచిగా ఉంటే వీడియోలో బెటర్ ఫ్రెండ్స్. మన చేతులకు వెళ్ళి అన్నీ ఎటువంటి అంటే మన చేతిలో ఎటువంటి
పెద్ద ప్రాబ్లం మన చేతిలో ఏం లేదు, కానీ ఆ ప్రాబ్లంని మనం ఫేస్ చేయాలి. అది నా పొజిషన్. చెప్తా ఫ్రెండ్స్, ముంగర వీడియోలల్లో ఇంకా మొత్తం ఉన్నది చెప్తా. కొంచెం ఈ వీడియో అయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా రాబోయే వీడియోలల్లో అసలు ఏంది పరిస్థితి, ఏంది సిచ్యువేషన్, ఎటువంటి పొజిషన్లో బతుకుతున్నాం, అసలు ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది క్లియర్ కట్గా అంటే అప్పటి నుంచి అన్ని వీడియోలలో చెప్తాం ఫ్రెండ్స్. ఓకేనా? కొంచెం గూగుల్ పే నెంబర్ పెడుతున్నాను ఫ్రెండ్స్, 8464869498. మీకు వీలైనంత హెల్ప్ చేయండి. నేను ఒక్కనే వీడియో చేద్దామని వచ్చిన, ఇగో ఏమే మళ్ళీ మధ్యలో ఎంటర్ ఇచ్చింది.